Gender roles and relations. Gender roles can be defined as the social roles that a person is expected to fulfill based upon his or her gender. సో ఈ యొక్క జెండర్ రోల్స్ అనేటువంటివి మనం గమనించినట్లయితే కనుక సామాజిక పరంగా వారికి ఇవ్వబడినటువంటి పనులు అనమాట. సో వారు రకరకాల పనులు అనేటువంటివి చేయాలి కాబట్టి ఒక మనిషిగా వారి దగ్గర నుండి ఇక్కడ సొసైటీ ఎక్స్పెక్ట్ చేసేటువంటిది అనమాట. సో వాళ్ళు ఇవి చేయాలి వాళ్ళ యొక్క లింగాన్ని బట్టి, అది పురుషుడైనా స్త్రీ అయినా సరే. దీస్ వ్యారీ ఇన్ డిఫరెంట్ సోషల్ కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇవి రకరకాలుగా మారుతూ ఉంటాయి అనమాట. సో కొన్నిట్లో పురుషుడిది పై చేయి, కొన్నిట్లో స్త్రీది పై చేయి అనమాట. సామాజిక పరంగా, ఆచారపరంగా, చారిత్రాత్మకమైనటువంటి సందర్భాల్లో. దే వ్యారీ అమోంగ్ డిఫరెంట్ సొసైటీస్ అండ్ కల్చర్స్. ఓకే, ఒక చోట ఒక రకంగా ఉంటాయి, మరో చోట ఇంకో రకంగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చోట్ల ఒకలాగే ఉంటాయని చెప్పలేం. క్లాసెస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి, ఏజెస్, వారి యొక్క వయసును బట్టి, డ్యూరింగ్ డిఫరెంట్ పీరియడ్స్ ఇన్ హిస్టరీ. ఓకే, సో ఇంకా మనం చూసినట్లయితే మన యొక్క చరిత్రలో పురాతన భారతదేశంలో ఒక రకంగా ఉంది, మరి ఇప్పుడు ఆధునిక భారతదేశంలో ఇంకొక రకంగా ఉందన్నమాట. సో అట్లా మార్పులు అనేటువంటివి చెందుతూ ఉంటాయి అన్నమాట. జెండర్ స్పెసిఫిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆఫెన్ కండిషన్ బై హౌస్ హోల్డ్ స్ట్రక్చర్స్. ఓకే, సో మనం ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఎవరు ఏ పనులు చేయాలి, ఎవరు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్సెస్ టు రిసోర్సెస్, మరి ఇంకా వాళ్ళకి ఎన్ని రకాల వనరులు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి దాని మీద. స్పెసిఫిక్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ. ఓకే, సో మనం ఇంకా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క వ్యాపారాల ద్వారా వాణిజ్యంలో ఉన్నటువంటి ప్రభావాలను బట్టి, అండ్ అదర్ లోకల్లీ రెలవెంట్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఈకోలాజికల్ కండిషన్స్. ఓకే, ఇంకా ప్రకృతిని దాని యొక్క పరిస్థితులను బట్టి కూడా వారి యొక్క స్థితిగతులు అనేటువంటివి మారుతూ ఉంటాయని తెలియజేస్తున్నారు. దోస్ హు డు నాట్ కన్ఫర్మ్ టు దీస్ రోల్స్ వీఆర్ సీన్ టు బి డివియంట్ యాజ్ పర్ ద సొసైటల్ స్టాండర్డ్స్. ఎవరైతే ఇవి సరిగ్గా మంచిగా వారు చేయాల్సిన విధంగా చేయలేకపోతూ ఉన్నారు అంటే వారు పనికిరాని వారిగా తీర్చిదిద్దబడతారు అనమాట. సో వారు పనికిరాని వారిగా ఇతరుల దృష్టిలో తీసుకోబడతారు. సామాజిక పరంగా వారు ఎందుకు పనికిరారు అనేటువంటి దాన్ని మనం గమనించుకోవాలి లేదా చెప్పాలి.